ఈవెన్ ఓ ఇది ఉంటది అయితే మామూలుగా లేదు. కొన్ని వీడియోస్ ప్లే చేసా, మామూలు డ్యూటీకి పోవాల్సి వస్తుంది. హ్యాపీ బర్త్డే అనమాట. సో గాయ్స్ సరే అన్నది చూసుకొని అట్లుంటది అనమాట. చాలా బాగా ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా కలిసి మనం ర్యాగింగ్ చేస్తాం, మనం కలిసి మనం ర్యాగింగ్ చేస్తాం. చాలా ఓయమ్మా చిన్న సెకండ్ లేవురా నీలో అనేసరికి 50,000 గ్యాస్ మెయిన్ అకౌంట్ లో 4,500 చిల్లర. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక్ అఫీషియల్. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బ్రదర్ వినోద్ అయితే బర్త్డే అనమాట. సో హ్యాపీ బర్త్డే బాయ్. అయితే బర్త్డే సెలబ్రేట్ చేద్దామని అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే 2 అవుతుంది అనమాట. సో ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయినా. మనం అయితే ఇప్పుడైతే రూమ్ దగ్గర ఉన్నంట ఫోన్ చేసినాం. అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో మన వాళ్ళు వచ్చిరంట, బస్ స్టాండ్ కాడురంట. మన వాళ్ళని కూడా తీసుకొని వెళ్దాం. చిన్న బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. చలో రైట్. ఎండ అయితే మామూలుగా కొడతలే అనమాట. సో ఎండకైతే నేనైతే బై వాక్లో వెళ్తున్నా. ఎందుకంటే బస్ స్టాండ్ అయితే మన దగ్గరనే ఉంటుంది కాబట్టి బై వాక్లో వెళ్తున్నాం మనం. సో గాయస్ ప్రెసెంట్ ఇప్పుడే మనం అయితే బస్ స్టాండ్కి వచ్చినాం. ఇల్లాక నుంచి మా వాళ్ళు వస్తున్నారని చెప్పినా కదా, ఇల్లే అనమాట. ఎండ అయితే మామూలు అంటే మామూలుగా కొడతలేదు. బై వాక్లో అయితే ప్రకాశం బార్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే సాయి కేక్ బేకరీకి పోయి కేక్ తీసుకొని మళ్ళీ అలా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. చలో బేకరీకి వచ్చి ఏం చేస్తున్నా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అఖిల్ అయితే ఈరోజు సిగ్నేచర్ డే అనేది ఉంటే ఆ సిగ్నేచర్ డే ఓపెన్ చేసి బేకరీలా ఏదైనా పద్ధతేనా అది అంటే ఏఎంఐ బాగుందండి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీకు ప్రజెంట్ అయితే కేక్ అయితే తీసుకున్నాం అనమాట. కేక్ తీసుకున్నాం అయితే మనం అయితే ఆటో ఎక్కాలన్నమాట. సో ఆటో ఎక్కి మనం అయితే వెళ్ళిపోదాం. ఫోన్ పే ఉంది, అడుగు మళ్ళా కాకకి. లేదు చలో వేరే ఆటో. గాయస్ ఫోన్ పే లేని ఆటోని అయితే ఇలా ఆపుతారు అనమాట. నేను ఆపుతాగా నాకు తెలుసుగా, ఎందుకు బేకరీ నుంచి బయటకు రాగానే ఇలా ఎందుకు ఇక ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే మనం అలా ఆటో ఎక్కిస్తాం అనమాట. మనమైతే చెల్లో బడిన పోతాం. సో ఫోన్ ఎక్కపోయే కదా రైట్. ఎట్లా మనమైతే బండి మీద పోతున్నాం. సో గాయస్ ప్రెజెంట్ అయితే మనమైతే కేక్ అయితే తీసుకున్నాం అనమాట. కేక్ తీసుకొని మన వాళ్ళని అయితే ఆటో ఎక్కించినాం. మనమైతే బైక్ మీద వెళ్తున్నాం. వినాం కదా ఆ రోజు ఎట్లా ఉంటుంది ఏందనేది చూద్దాం. గాయస్ ప్రెజెంట్ అయితే వచ్చినాం అనమాట. మనోడు అయితే పైన ఉండు ఆ రూమ్ లా. మనమైతే ప్రెజెంట్ ఇప్పుడే వచ్చినాం. మన వాళ్ళు వచ్చారు అనమాట ఆటోలా. అలా కూర్చొని వెయిటింగ్ చేస్తున్నాం. వాడు ఉంది ఆటో. సో గాయస్ ప్రెజెంట్ వచ్చాం అనమాట. లోపల మంచిగా సాంగ్స్ పెట్టుకొని వింటున్నాం అనమాట. పుట్టినరాడు గిరిజనాడు బండిలో పందాడు అయితే గెస్ట్ వస్తుందని చెప్పినందుకు కూడా కనీసం హ్యాపీ బర్త్డే మంచిగా సాంగ్స్ పెట్టుకోండు. డాడీ వాళ్ళు వస్తున్నారట. నీ కాడికి నగరకాల నుంచి వస్తున్నాం మేము. సో ఐస్ మా ఓయినా రాలేదని మంచిగా సాంగ్ పెట్టుకొని అని మంచిగా వైట్ చేస్తున్నాను అనమాట రూమ్ లో ఒక్కడండి. చలో మనం ఇప్పుడే వచ్చినాం అనమాట. ఇడికి చిన్న బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. గాయస్ మా వాడైతే ఎండకి నేను కష్టపడి అటు తిరిగి వచ్చినాను. చాలా అయితే కప్పిన అనమాట బర్త్డే రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట సన్మానం చేసినందుకు. చలో ఇప్పుడే మనం అయితే బర్త్డే అనేది అయితే చిన్నగా ఏం చేస్తాం. నన్ను ఓడి వీడియో తీయడు కాబట్టి నేనే తీసుకుంటే చాలా కప్తాను అనమాట. ఇట్లా ఉంటుంది అనుకున్నాం. కొంచెం జరుగుమా. ఎక్స్క్యూజ్ మీ మేడం,
కొంచెం జరగండి. గాయస్ బర్త్డే రోజు మామూలుకి వచ్చిన శరవనికి రావద్దు అనమాట. బిజీ కాదు, హాస్పిటల్ నుంచి అయితే కాల్ వచ్చింది అనమాట. జల్దీ సర్జరీ ఉంది, సర్జరీకి రమ్మని. ఈరోజే పుట్టింది కాబట్టి కొంచెం సర్జరీ చేయాలంట, రమ్మని చెప్పారు అనమాట. వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు. చిన్న స్ప్రే బర్త్డే సాంగ్స్ ఊపిపోతారులే. కొట్టు వస్తలే. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ. అబ్బా ఆడ బ్లాస్ట్ అయింది. ఈవెన్ ముఖాన్ని దాకిందా? ఏ అలా గోలి ఉంటుంది బాయ్, ఆ గోలి తాకుతుంది. ముఖాన్ని దాకిందా? ఓ ఇది ఉంటుంది, అది ఆటోమేటిక్గా వెళ్ళేది అనమాట. సో గాయస్ నేను అప్పటి చెప్పిన వద్దు నేను కొడతా అని చెప్పి వెళ్ళలేదు అనమాట. 3 టైం పెట్టింది, ఆ ముఖంలో ఆమె కొట్టుకుంది అనమాట. అది గ్యాస్ ముఖానికి అయితే తాకింది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అప్పటికి నేను చెప్పిన నేను కొడతా వద్దు అని. అది బ్లాస్ట్ కాక ఏం చేసిందంటే దాని అందులో ఆ ముఖంలో ఆమె కొట్టుకుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే మేమైతే ఈ టైంకి ఏడున్నాం అంటే లాస్ట్ ఇయర్ అయితే రిసార్ట్లో ఉండే అనమాట. లాస్ట్ ఇయర్ ఎంజాయ్ అయితే మామూలుగా లేదు, కొన్ని వీడియోస్ ప్లే చేసా. కానీ లాస్ట్ ఇయర్లో అంటే ఆ బ్యాగ్స్ అనేది అట్లా ఉండే అనమాట. ఇప్పుడు ఒక వైబ్ ఉండే, ఆ బ్యాగ్స్ అంటుండే థాట్ అట్లా ఎంజాయ్ చేసినాం, అంత బిస్కెట్ అయిపోయింది. సో ఒక్కొక్క ఇయర్ అనేది అట్లా ఉంటుంది అనమాట. ఈ ఇయర్ ఇట్లా జరిపింది ఇంట్లో. సో ఎట్లా అనిపిస్తుంది అనమాట నీకు బర్త్డే సెలబ్రేషన్? యాక్చువల్గా ఇప్పుడు ఎట్లా యాక్చువల్ ఎట్లుండే అంటే ఆడికి పోయి ఎంజాయ్ చేసాం, అది మంచిగా ఉంది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ టెక్నాలజీ పెరిగింది. ఏమైతుందంటే బ్యూలాక్ అనేది చైన్ వస్తుంది అనమాట వీడియో తీసే లోపు ఆమెకి, అందుకే ఆమె ఇబ్బంది పడుతుంది అనమాట వీడియో తీయడానికి. సో నేనే నా చేతులు పట్టుకొని మాట్లాడతాను నేను. అయితే గైస్ అది పరిస్థితి. సో ఇట్లా ఇంటికాడ చేసుకొని నిమ్మలంగా ఉండడం బెటర్ అనిపిస్తుంది. ఇక బయట తిరగడం ఈ ఎండకి అంతా. బర్త్డే రోజు పాపం మావాడు అయితే డ్యూటీకి పోవాల్సి వస్తుంది. పోవానికి రావద్దు. బర్త్డే రోజు కూడా చెప్పలేము, ఏం చేస్తాం తప్పదనమాట. కొన్ని కేసులు అనేది డాక్టర్స్ అంటే అట్లనే అనమాట. మనం పోతేనే ఆడ ఆపరేషన్స్ అనేది అవుతుంది కాబట్టి మన స్కానింగ్ అంతా కాబట్టి ఇప్పుడు పోవాలి తప్పదనమాట. అంతసేపు మన కోసం వెయిట్ చేసిండు. బర్త్డే చేసిన ఆల్రెడీ వచ్చిందని సార్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇప్పుడైతే ఏంటంటే అసలు యాక్చువల్గా బయటికి పోవాలన్న ప్లాన్ ఉండే అనమాట. కొంచెం అది కనుక కొంచెం షిఫ్ట్ అయిపోయింది నైట్. కొంచెం కేసులు అనేది వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఒక 1.5 hours 2 hours అనేది మనం బయటకి వెళ్తాం డ్యూటీకి. రెడీ అవుతుంది ఇప్పుడే. చలో రైట్, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 2 hours later. సో గాయ్స్ ప్రెసెంట్ మనమైతే దావత్ ఇస్తున్నాం అనమాట. దావత్ వచ్చేసి ఏంటంటే మనమైతే క్లాసిక్ పోతున్నాం అనమాట. క్లాసిక్ మండీకి అయితే తింటున్నాం. అడిగి పోయినాక చూపిస్తా. మన వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. సో గాయస్ ప్రెసెంట్ అయితే ఇప్పుడే అయితే మండీకి అయితే వచ్చినాం అనమాట. మనం అయితే మండీ అనేది చెప్తుండు మనోడు వచ్చేసి 3 piece మండీ 2 piece మండీ. तो वाटर बॉटल लेके आओ भाई, मेरे को हिंदी परफेक्ट आता है, तो नहीं मालूम थोड़ा ही बोलते पैच डालो वो इतना इस्तेमाल तो मेरे को हिंदी पूरे आते मालूम. अब बात कर अच्छा अच्छा है, थोड़ा अच्छा है. थोड़ा अच्छा है. थोड़ा आता तुम्हारे तो नहीं, उसको पूरे आता. हैदराबाद बच्चे पैच डालो थोड़ा पैच डालो. इसके पर्सनल लाइफ है उसका पूरा, उसका पर्सनल लाइफ cannot handle everything. ये नींबू दाल, दाल, पचमिर्ची दाल वो आता मगर लोग क्या भी नहीं आता. అయితే మాకైతే మండే అయితే వస్తుంది అనమాట. బర్త్డే బాయ్ అయితే దావత్ ఇస్తుండు. मालपुरी पानपुरी ఓ చికా
కన్నులు అయితే వాటర్ అనే వస్తున్నాయి. ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు పడ్డేదా మండి తింటున్నా చాలా రోజుల తర్వాత మండి తింటున్నాయి. చాలా చాలా రోజుల తర్వాత తింటున్నాం. సో గాయస్ సరే అన్నది చూసుకొని అట్లుంటుంది అన్నమాట. ఎన్ని అయితే పెట్టాను చెరువు నాకైతే ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నువ్వు యూట్యూబర్ అయితే అవన్నీ పెట్టుకో, దమ్ము ధర ఉంటే అవన్నీ పెట్టమని చెప్పి పెట్టు. ఎందుకు పాపం సాత్విక్ నిద్ర చేస్తారు ఇప్పుడు ఫ్యామిలీలో చూస్తారు. వచ్చిందండి వయ్యారి. ఇప్పుడు సాత్విక్ ఒక్కరిని వేసి ఆడుకుంటారు పాపం. గాయస్ వేడి వేడి సూపులు వచ్చినాయి గాయస్. ఈ సూపు తాగినా అనుకో పిచ్చోను అయిపోతావు నువ్వు. ఖాళీ ఎట్లుంటది అంటే ఖాళీ ఇలా నువ్వు మళ్ళీ లైఫ్ లో ఖాళీ ఫస్ట్ అసలు నాకు ఆ సూప్ లేదు నేను బతకను అంటావు. అసలు ఉంటది. ఒక్కసారి టేస్ట్ చేయి. అసలు నువ్వు మండికి నువ్వు ముట్టుకోకు. వేడి ఖాళీ ఎట్లుంటది అంటే ఆ స్పైసీ ఆ ఘాటు ముక్కులంగా షోలాగా వెళ్తారు చూడు. మా ఆడలు ఏంది డైరెక్ట్ చెప్పేసి ముగ్గురుతున్నాం. ముక్కులంగా షోలాగా టేస్ట్ గాయస్ వెరీ సూన్ గాయస్. గర్ల్స్ మనం ర్యాగింగ్ చేస్తాం కానీ గర్ల్సే మనం ర్యాగింగ్ చేస్తాం. చాలా దారుణంగా ఉంది మన లైఫ్ అనేది. సో గాయస్ టేస్ట్ చేస్తుంది అనమాట. బోరా అని ఉంటది భయ్యా. మంచిగా ఉందా? ఆ నవ్వులనే అన్ని అర్థాలు చేసుకోవాలి మనం ఎంత అద్భుతంగా ఉందో. ఏమైంది టు బి ఫ్రాంక్ గాయస్? ఇంతసేపు ఏమో వావ్ ఇట్లా అన్నది సగం కప్పు తాగి మళ్ళీ ఇప్పుడు ఇట్స్ ప్రాంక్ ఇట్స్ నాట్ ఇస్ వెరీ గుడ్ అంటుంది. అట్లా ఉంటుంది ఆడదు. యావరేజ్. గాయస్ చలో మండే వచ్చింది అనమాట. 2 పీస్ అండ్ 3 పీస్ ఉమ్ముదాం. సప్పు వేసేద్దాం. ఏమంటుంది చూడు. ఏంటిది? సూపు తర్వాత తాగు. సూప్ తాగితే బిర్యానీ తిన్నాం. ఓకే యాజ్ యువర్ విష్. ఎట్లా మీరు ఏమనేగా గట్కేసా ఎట్లా మీరు గట్కేసార్లు అట్లానే చేస్తారు. మా గట్కేసార్లు అట్లా చేయం. మేము నల్గొండ అయితే సూప్ అనేది తక్కువనే తాగుతాం. సూప్ ఎక్కువ తాగితే రైస్ వేస్ట్ చేయడం. సూప్ వేస్ట్ చేయడం కదా రైస్ వేస్ట్ చేయడం. చిన్న లెగ్ పీస్ అనమాట. ఓయమ్మా చిన్న సెకల్ లేవురా నీలో. అదొక ఫోటో తమ్మేది. ఎట్లా అనిపిస్తుంది మండి? గట్కేసరా మా గట్కేసరే బెటర్. అంతేనా? మరి గట్కేసరా అది ఇది రాలకుండా. ఎక్స్క్యూజ్ మీ నచ్చింది చాలా బాగా. నిఖిల్ భాయ్ ఏమైనా మాట్లాడచ్చు నా సబ్స్క్రైబర్ కోసం? నో కామెంట్సా? నో కామెంట్రీయా? నో కామెంట్సా? నీకు బాయ్ మనం డైలీ కష్టపడ మనం అయితే డైలీ తింటూనే ఉంటాం కాబట్టి అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి తింటూనే ఉంటాం. నడుస్తూనే ఉంటుంది. ఎక్సలెంట్ ఇట్లా రారు మీరు కూడా దోస్తులతోటి. ఎన్ని రోజులు అంటారు ఇంట్లో? ఎన్ని రోజులు ఉంటారు? తిరగాలి, బర్త్డే చేయాలి. రిసార్ట్లే ఉందిరా తాగుడు ఎంతసేపు తినాలి కడుపు నిండా ఏమంటారు? గ్యాస్ అయిపోయింది అనమాట. ప్లేట్ చూడు ఎంత తయారు చేశారు. మేము చూడండి గ్యాస్ ముగ్గురం ఉండి తినలేకపోయినాం. ఇద్దరు అయితే ఏం తిన్నారు. వావ్ గ్యాస్ బిల్ వచ్చేసి 1299 రూపాయలు అనమాట. స్కానర్ ఇచ్చాడు, నన్నే కొట్టమన్నాడు. కొట్టేసిన ఆల్రెడీ బిల్ అయితే అయిపోయింది అనమాట. మనం ఎప్పుడు అబద్ధం చెప్పనమాట. మన బర్త్డే అయితే బిల్ అయితే కొడుతుండు. ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మండే అయితే మొత్తం తిన్నదానితో కూర్చొని అక్కడ కూర్చోరు గ్యాస్. ఇల్లు అయితే మళ్ళీ అకౌంట్ బ్యాలెన్స్ చెకింగ్ ఎంత చేసుకున్నాం. 3 అంత ఎంత ఉన్నాయో. ఫస్ట్ అయితే బర్త్డే బాయ్ ఒకటే. 2-3 అకౌంట్లు ఉంటాయి. 2-3 అకౌంట్లే. గ్యాస్ మెయిన్ అకౌంట్లో 4500 చిల్లర ఉన్నాయి. అకౌంట్లో 400 ఉన్నాయి. 2 అకౌంట్లు ఉన్నాయట బాయ్కి. 40,000 ఉన్నాయి గ్యాస్. ఇంకో దాంట్లో నీ దాంట్లో 700 ఉన్నాయి గ్యాస్. గ్యాస్ నా దాంట్లో అయితే 1700 ఉన్నాయి అనమాట. 9,000 ఉన్నాయి గ్యాస్ అంతే. ఇంకో అకౌంట్ అనేసరికి 50,000 ఉన్నాయి. 1,00,000 ఉన్నాయి. 9,000 ఉన్నాయి. 9,000 మండే కంప్లీట్ అయిపోయింది. బ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ.